యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది తెలియబడకపోదు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ లేట్ జార్జ్ శ్రీనివాస్ గారు మరియు డోరా జార్జ్ గారి పిల్లలు శాలిని గారు, నళిని గారు, నవీన్ గారు, అనిల్ గారు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. వారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. తండ్రి, తల్లిదండ్రులు ఎంత ఆత్మీయంగా బిడ్డల్ని పెంచి ప్రవ్వా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరచడానికి ప్రవ్వా ఈ బిడ్డలు ముందుకు వచ్చి సహాయపడ్డారు ప్రవ్వా. దానిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. మా ప్రియులు, మా ఆప్తులు లేట్ జార్జ్ శ్రీనివాస్ గారు మరియు డోరా జార్జ్ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి ఇచ్చిన బిడ్డలు ప్రవ్వా శాలిని గారిని, నళిని గారిని, నవీన్, అనిల్ గారిని ప్రవ్వా మీరు ప్రేరేపించి ప్రోత్సహించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబంలో ప్రవ్వా మంచి ఆరోగ్యం కొరకై, శాంతి సమాధానాల కొరకై ప్రవ్వా సిస్టర్ గారి వివాహం కొరకై కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. ప్రాముఖ్యంగా ప్రవ్వా అనిల్ గారు చేసిన సహాయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రవ్వా. ఈ కుటుంబానికి, అనిల్ గారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి మరుగైనది ఏది బయలుపరచబడకబోదు, రహస్యమైనది ఏది తెలియబడకబోదు. లూకాసు వార్త 12వ అధ్యాయం 2వ వచనం ఆజ్ఞ, భయపడకుడి, సూక్తి తండ్రి జీవితము మరియు మరణము అనేది మీరే చేసుకునే ప్రాజెక్ట్ కాదు తండ్రి. ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుక అనుభవంలోకి ప్రవ్వా ఈ నలుగురు సహోదరులు ప్రాముఖ్యంగా అనిల్ గారి జీవితంలో ఇది నెరవేర్చమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాల్లో, ఈ వాక్యాన్ని విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో, ఈ కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేరుస్తారని నమ్ముచు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. అది చాలండి. చూసారా అమ్మ? ఒకసారి చదవండి. ఆది కాండము 1వ అధ్యాయం 16వ వచనం. మీకు బాగా కొంచెం అర్థం అవుతుందని. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశారు. చూసారా? ఆది కాండములో ఏమో జ్యోతులను దేవుడు చేశాడు. ఇక్కడ మనము ప్రకటన గ్రంథము 21:33లో చూసినట్లయితే ఇట్ ఈస్ రిప్లేస్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని ప్రకాశత చేత అది రిప్లేస్ చేయబడినగా దేవుని వాక్యంలో మనం చూసాం. ఆది కాండంలో మనం చూసినట్లయితే ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ఆదాము ఏ రీతిగా పాపములో పడి ఏ రీతిగా ఆ పాపాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడో మనం చూడగలం. రెవల్యూషన్ లో ద రెస్టరేషన్ ఆఫ్ మ్యాన్, అనగా ఏ రీతిగా మానవుడు పాపములో ఉండగా ఏ రీతిగా తిరిగి దేవుని దగ్గరికి రాగలడో, హౌ ఎ ఫాలన్ మ్యాన్ కెన్ బి రెస్టోర్డ్ టువర్డ్స్ గాడ్ అనేది మనము ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. మనం ఆది కాండంలో చూసినట్లయితే ద లాస్ట్ ప్యారడైజ్ ఏదైనా తోటలో ఏ రీతిగా ఆదాము అవ్వలు ఏ రీతిగా పాపం చేసి దానిలోంచి బయటికి వెళ్ళబడ్డారు, అదే రెవల్యూషన్లో ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అదే తోటకు ఆ పడిపోయిన మానవుణ్ణి దేవుడు ఆహ్వానిస్తున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇన్ జెనసిస్ there is a fall of man, but in Revelation the man is called back into the paradise. ప్రభు వారు ఆ ఏదైనా తోటకి పడిపోయిన పాపములున్న ఆ వ్యక్తిని, పాపములున్న మనలను ఏ రీతిగా ఆ తోటలకు మళ్ళా ఆహ్వానిస్తున్నారు ప్రకటన గ్రంథంలో మనము చూడగలం. అదే రీతిగా ఇన్ జెనసిస్ we have the tree of life, అనగా ద ట్రీ ఆఫ్ లైఫ్, ఏదైనా తోటలో ట్రీ ఆఫ్ లైఫ్ ని మనం చూడగలం. ఇన్ రెవల్యూషన్ మ్యాన్ ఈజ్ ఇన్వైటెడ్ బ్యాక్ టు ఇట్.
ఆది కాండంలో ఆ ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి రాకూడదు, ఆ ట్రీ ఆఫ్ లైఫ్ ఏదైతే తినకూడదని చెప్పారో, మరి ప్రకటన గ్రంథంలో యు ఆర్ ఇన్వైటెడ్ బ్యాక్ టు ద ట్రీ ఆఫ్ లైఫ్. ఇన్ జెనసిస్ వి సీ ద ఎంట్రన్స్ ఆఫ్ సిన్. ఆది కాండంలో మనము పాపము ప్రవేశపెట్టుట మనం చూసాం. మరి ప్రకటన గ్రంథంలో వి లర్న్ ద టైమ్ వేర్ దేర్ విల్ బి నో మోర్ సిన్. నో మోర్ సిన్. ప్రకటన గ్రంథం చదవండి, అక్కడ పాపం ఉండదు. ఆ మానవుడు పాపము చేసుట ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడు. ప్రకటన గ్రంథంలో దేర్ ఇస్ నో మోర్ డెత్. ప్రకటన గ్రంథంలో దేర్ ఇస్ నో మోర్ డెత్. ఆది కాండంలో ద ఫస్ట్ ఉమెన్, ద ఫస్ట్ బ్రైడ్, షీ బికేమ్ ద హెల్ప్ మేడ్ ఫర్ ఆడమ్. అనగా ఆదామునకు సహాయముగా, ఆదామునకు ఒక హెల్ప్ మేట్ గా స్త్రీని సృజించిన రీతిగా మనం ఆది కాండంలో చూడగలం. ఇన్ రెవల్యూషన్ వి సీ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, ద న్యూ టెస్టమెంట్ చర్చ్. అది నా హృదయాభిలాష. చర్చ్ షుడ్ బి ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ షీ షుడ్ బికమ్ ద వైఫ్ అండ్ షేర్ విత్ హిమ్ ఇన్ హిస్ ఇటర్నల్ గ్లోరీ. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. నా హృదయాభిలాష, ద న్యూ టెస్టమెంట్ చర్చ్ should be the bride of Christ, and that should be lifted up. That should be lifted up for the glory of God. Ani na hrudayabhilasha. God's work of redemption began with the first Adam, and his redemption will have its consummation with the last Adam, Jesus Christ. మొదటి ఆదాము ఏ రీతిగా అయితే పాపములో పడిపోయి, ఏ రీతిగా అయితే పాపము, మరణము, నిస్పృహ, నిరాశ వచ్చిందో, ద లాస్ట్ ఆడమ్ యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో హీస్ రెస్టోరింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్. హీస్ రెస్టోరింగ్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఏ రీతిగా ప్రకటన గ్రంథం వచ్చింది? హౌ డిడ్ వి గెట్ రెవల్యూషన్? జాగ్రత్త. ఏ రీతిగా ప్రకటన గ్రంథం వచ్చింది? తండ్రి అయిన దేవుడు, జాగ్రత్త వినాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తండ్రి అయిన దేవుడు, ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు gave the revelation to his son. తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన యేసు ప్రభుకి ఆయన ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన. ఒక నిమిషం గారు, మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. నేను పదే నేను ఎక్కడ బోధించినా నేను చెప్తా ఉంటాను, హరిబరిలో బైబిల్ చదివేయకూడదు. ఏదో చదవాలి కాబట్టి అని చదవకూడదు. ఇంకో మాట చెప్తాను, తమ్ముడు చెల్లెలు ఏమనొస్తారు, లాటరీ సిస్టంలో అసలే చదవకూడదు. చదువు, కాలేజీకి వెళ్ళిపోతున్నా, ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, ఇలాగా తెరిసేసి మనోళ్ళు, అంటే నేను కూడా చేసేటోని, రక్షింపబడని దినాల్లో కాలేజ్కి వెళ్తున్నాను, నాన్నగారు అలా కూర్చునేవారు, నాన్నగారు నేను ఇటు వెళ్ళాలన్నమాట, అంటే డాడీకి షో ఆఫ్ చేయాలి కదా, అలా తెచ్చి డాడీ చూసేలాగా, థ్యాంక్ యూ లార్డ్, వెళ్తున్నాను ప్రభు సహాయం చేయి. ఏం చదివాం, ఏం వర్స్ వచ్చింది, ఎంతసేపు ప్రార్థన చేసాం. నాన్నగారు ఏమనుకునేవారు, అయ్యో బాబోయ్ వీడు కాలేజీకి వెళ్తా కూడా బైబిల్ చదువుతున్నాడు, మారు మనసు పొందుతాడు అన్నమాట. అమ్మా, చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఎవ్రీ వర్డ్ చెప్తున్నాను. అసలు నేను చదువుతూ ఉంటే అసలు సమయం సరిపోదు. నేను అప్పుడప్పుడు 24 hours కాదు, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుంటుందేమో రోజులో అని అనిపిస్తూ ఉంటుంది నాకు, బైబిల్ చదివి వర్క్ చేస్తూ ఉంటే. మీరు చూడండి, బైబిల్ చదివేటప్పుడు రన్నింగ్ ఏదో ఎక్స్ప్రెస్ లాగా చదవకూడదు, నెమ్మదిగా చదవాలి. మ్యారథాన్, ఎవరన్నా రన్నింగ్ చేసేటోళ్ళు అంటే దిస్ లైక్ ఎ మ్యారథాన్. 100 meters కాదు, పరిగెట్టి ఎప్పుడైనా ఫినిష్ అయిపోతుందిరా బాబు అని మ్యారథాన్ చదవండి. ఒక్కొక్క వాక్యంలో చూడండి. నేను చెప్పాను కదా, తండ్రి కుమారుడికి ఇస్తే కుమారుడు ఎవరికి ఇచ్చారో ఇంట్రడక్షన్ లోనే రాసింది. చదవండి, నెమ్మది చదవండి అయ్య గారు. యేసుక్రీస్తు తమ దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు, అది ఆయన తండ్రి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అది చూసారా, వాట్ ఎ వండర్ఫుల్. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 19-20 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. అది చూసారా, వాట్ ఎవర్ ఈ రెవల్యూషన్ లో బయలుపరచబడినవి తండ్రి కుమారుడికి చెప్తే, ఆ కుమారుడు మళ్ళా ఎవరికి చెప్పారు అనగా, ఆ కుమారుడు దేవదూతలకి చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. చూడండి 22 ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని
తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. అది చూసారమ్మా, అమరు జాగ్రత్త ఉన్నారు, మీరు అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు వింటున్నారు కదా, కుమారుడు దూతలకి చెప్తున్నాడు. హీ సేయింగ్ దట్, దూతలకు చెప్తున్నాడు. ఇంకోటి జాగ్రత్త ఉన్నారు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తండ్రేమో కుమారుడేమో దూతకిస్తే దూతలు యోహానుకిస్తున్నాయి. God the Father gave it to his son gave it to the angels, and the angels are giving to John. యోహాను ఆ దూతలు యోహానుకి ఇచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. యోహాను ఏం చేస్తున్నాడు అనగా చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. నెంబర్ 1, తండ్రి అయిన దేవుడు, కుమారుడేమో, దూతలేమో యోహాను గారు 7 సంఘాలకు ఇస్తున్నారు. చూసారా ఎంత బ్యూటిఫుల్. యోహాను గారు, జాన్ ఈస్ గివింగ్ ఇట్ టు ద 7 చర్చెస్. అక్కడ మనం చదివిన వచనంలో 7 సంఘాలకు ఇస్తున్నారు. మనకి దేవుడిచ్చే వర్తమానం ఏంటి? దేవుడిచ్చే వర్తమానము ఏంటి? ఇక్కడ యోహాను సంఘాలకు ఇస్తున్నాడు. యోహాను ఎవరు? కొంచెం బైబిల్ తెలియని వారికి ఎవరు? థ్యాంక్ యూ తల్లి. యేసు ప్రభు శిష్యుడు. యోహాను ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. యేసు ప్రభు శిష్యుడు యోహాను. యేసు ప్రభు శిష్యుడు. ఆ యోహాను యేసు ప్రభుని వెంబడిస్తుండగా దేవుడు ప్రభువారు యోహాన్ని పిలిచారు. యోహాను ఏం చేస్తా ఉండేవాడు? జాలరుడు. ఎవరు? థ్యాంక్ యూ తల్లి. ఎవరమ్మా? జాలరుడు. తమ్ముడు జాగ్రత్త ఉన్నారు. జాలరుడు. హీఈస్ ఎ ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్. జాన్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్. యేసు ప్రభువారు యోహాన్ని పిలిచినప్పుడు హీ వాజ్ ఎ ప్రొఫెషనల్ ఫిషర్ మ్యాన్. యేసు ప్రభువారు యోహాన్ని ఏ సందర్భంలో పిలిచారు, ఎప్పుడు పిలిచారు, ఎక్కడ పిలిచారు చాలా తేటగా రాయబడింది సువార్తల్లో. పిలిచినప్పుడు ఈజ్ ఎ సక్సెస్ఫుల్, జాగ్రత్త వినాలి, ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫిషర్ మ్యాన్. యేసు ప్రభువారు పిలిచిన వెంటనే ఇమ్మీడియట్ గా తన వలను విడిచి యేసు ప్రభుని వెంబడించిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆధ్యాత్మిక సత్యం మనం గమనించవలసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా, యేసు ప్రభు పిలిచిన వెంటనే విధేయత చూపించిన యోహాను, ఒబీడియన్స్, విధేయత చూపించాడు. యేసు ప్రభు పిలిచిన వెంటనే అయ్యగారు పిలిచారు బాగానే ఉంది, ఇంట్లో వెళ్ళి కొంచెం మా తల్లిదండ్రులకు చెప్పేసి వస్తానండి. లేకపోతే పిలిచారు బాగానే ఉంది, కొన్ని అప్పులు తీర్చుకోవాలి, మీరు సేవకు పిలుస్తున్నారు నన్ను, కొంచెం ఒక 2-3 సంవత్సరాలు కొంచెం టైం ఇవ్వండి. లేదంటే నన్ను సర్వ్ చేయమంటున్నారు, సంఘంలో నన్ను వాలంటీర్ చేయమంటున్నారండి, నేను టైంలో అవన్నీ అడ్జస్ట్ చేసుకొని వస్తాను. మా దగ్గర ఒక సిస్టర్ నేను వాక్యం చెప్తా ఉంటే అడిగితే ఒక సంఘంలో ఆ సిస్టర్ అంటుంది, ఆమె చెప్తుంది, అమెరికాలో ఉంటుంది అనమాట, అంటుంది 4 సంవత్సరాలు. ఎప్పుడంట? పిల్లోడు కాలేజీకి వెళ్ళిపోయి, వీళ్ళ ఆయన రిటైర్ అయిపోయి, వీళ్ళు కొంచెం డబ్బు సమకూర్చిన తర్వాత, ఉన్న ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత అంట, అప్పుడంటే ఎక్కడికి వస్తుందంట? రేపు ఎప్పుడు? నేనన్నా రేపు ప్రొద్దున లేస్తామో లేదో మనకు తెలియదు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, మళ్ళా నేను తిరిగి మళ్ళా నా బిడ్డల దగ్గరికి వెళ్తానో లేదో నాకు తెలియదు. 4 సంవత్సరాలు దేవుడు, ఇప్పుడు ప్రకటన ధ్యానిస్తున్నాం, ఇప్పుడు మన వాక్యం చెప్తుంటే దేవుడు వచ్చేసాడు అనుకోండి, అడుగుతాడు దేవుడు, మిమ్మల్ని అడుగుతున్నాను. చర్చిలో సంఘంలో పరిచర్య చేయటకు నిన్ను పిలిచాను, అవుట్ రీచ్కి వెళ్ళమని పిలిచాను, చర్చిని బలపరచమని పిలిచాను, ఐక్యపరచమని పిలిచాను, ఎక్కడ? నేను ఎప్పుడు చెప్తాను, నేను ఇప్పుడు ఇలా వాక్యం చెప్తుండగా టపీమని చచ్చిపోయాను అనుకోండి, ధైర్యంగా దేవుని దగ్గర నిలబడతాను, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ప్రభువా నన్ను పిలిచావు, ప్రతిదానికి విధేయత చూపించానయ్యా, ప్రతిదానికి. 23 సంవత్సరాలు వెల్ సెటిల్డ్. దేవుడు మనల్ని పిలిస్తే, దేవుడు మనల్ని ఇప్పుడు 23 సంవత్సరాలు అమెరికాలో వెల్ సెటిల్, ఉద్యోగము, లేకపోతే ఇల్లు, పిల్లలు అక్కడ పుట్టారు, ఐఎమ్ వెరీ ఫైనాన్షియల్లీ, స్పిరిచువల్లీ, సేవ వైజ్ అద్భుతమైన సేవ జరుగుతుంది. దేవుడు పిలిచాడు, వస్తున్నాను నాన్నగారు ఫ్యూనరల్ సర్వీస్కి వస్తున్నాను, ప్రభువా జేమ్స్ అన్న ఏ రీతిగా చూడాలి, ఎందుకంటే మాట్లాడినప్పుడల్లా పెద్దబాబు వస్తున్నాడు అని. అయ్యగారితో మాట్లాడినప్పుడల్లా, కొంతమందితో మాట్లాడినప్పుడు పెద్దబాబు వస్తున్నాడు. రాలేకపోయాను. ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, అమ్మని ఎలా చూడాలి, అమ్మని ఎలా పలకరించాలి, ప్రభువా యేసు అనుచరులు స్టాఫ్ని ఎలా పలకరించాలి, తమ్ముడు ఎలాగ, హౌ ఐ షుడ్ ఫేస్ దెమ్
అంటుండగా మధ్యాకాశంలో ప్రభువారు నాతో మాట్లాడి యెహోషువ గ్రంథం ఉంది అంటే, ఎందుకు ప్రభువా? దుఃఖంలో ఉన్నాను, కోపంలో ఉన్నాను. దుఃఖంలో కోపంలో ఉండి ఎందుకు ప్రభు అంటే యెహోషువ గ్రంథం ఉంది అని యెహోషువ గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడాడు. గాడ్ సెడ్ కమ్ టు ఇండియా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. వెల్ సెటిల్డ్, తమ్ముళ్ళు జాగ్రత్త వినండి, వెల్ సెటిల్డ్. 48-47 యు ఆర్ స్టార్టింగ్ యువర్ కెరియర్ అగైన్. ఇండియాలో ఎవరు తెలియదు, ఏం చెప్తానో ఎలా చెప్తానో కూడా తెలియదు. బాక్సింగ్ గారు అంటే తెలుసు అందరికీ. ఆంధ్ర తెలంగాణలో నాన్నగారితో 14 సంవత్సరాలు దిగాడు. మళ్ళా ప్రారంభించాలి ఎలా ప్రభువా? బట్ యు నో వాట్, తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్త వినండి, దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే బైబిల్ పట్టుకున్నాను. ప్రభువా తిరిగి నేను ఇండియా వస్తున్నాను. ఇండియాలో ఎవరు తెలియదు ప్రభువా, నాకు నీవు తప్ప నాకు ఎవరు తెలియదు. నువ్వు పిలుస్తున్నావు, నువ్వు వెళ్ళమంటున్నావు, వెళ్తున్నాను. మోషేకు తోడై ఉన్న దేవుడును నేను నీకు నువ్వు తోడై ఉంటాను. మోషేను ధైర్యపరిచిన దేవుడును నిన్ను ధైర్యపరుస్తాను. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు యెహోషువ లేగు, నేను నిన్ను వాడుకుంటాను. ఈ వాగ్దాన దేశంలోకి ఈ ప్రజలను తీసుకెళ్లే ప్రక్రియలో నేను నీకు సహాయం చేసి, మోషేకు తోడైన దేవుడును, మోషేను ధైర్యపరిచిన దేవుడును, మోషేను నడిపించిన దేవుడు యెహోషువ. ఐ విల్ బి విత్ యూ, ఫియర్ నాట్, గెట్ అప్ అండ్ గో. ఐ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ వర్స్. ఆ వచనం పట్టుకున్నాను. చెల్లెళ్ళు జాగ్రత్త వినండి, ఇండియా వచ్చాను, అయిపోయింది. యుఎస్ వెళ్ళిన తర్వాత మా భార్యకి చెప్పాను, అమ్మాయి గాడ్ ఈస్ కాలింగ్ అన్న వెంటనే ఆమె కంగారు పడిపోయింది. ఇదేంట్రా బాబు కాదు, సిస్టర్స్, చెల్లెళ్ళు, సెటిల్మెంట్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, పిల్లలు, ఇల్లు. అప్పుడే ఇల్లు కొనుక్కున్నాను. నాన్నగారు రావాలి అని కస్టమైజ్డ్ చేసి, నాన్నగారు రావాలి, కింద ఒక బెడ్రూమ్, పైన ఒక 4 బెడ్రూమ్స్, నాన్నగారు వచ్చి ఇనాగరేట్ చేయాలని. మీరు నమ్మరు, నేను కట్టించుకున్న ఇల్లులో నేను ఉండలేదు. నేను కట్టించుకున్న ఇల్లులో నా పిల్లలు, నా భార్య మేము ఉండలేదు. అది కట్టించి దాన్ని ప్రార్థన చేసి డెడికేట్ చేసి భారతదేశం వచ్చేసాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, పిలిచిన దేవుడు నమ్మదగినది. యోహానుని దేవుడు పిలిచాడు, యోహాను సాకులు చెప్పలేదు. యోహాను ఏం చేశాడు అనగా ఒబీడియన్స్, విధేయత. సంఘ సభ్యులకు ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యము విధేయత. భార్యగా విధేయత, భర్తగా విధేయత, దేవుని వాక్యం పట్ల విధేయత, భార్యగా భర్త పట్ల విధేయత, బిడలుగా తల్లిదండ్రుల పట్ల విధేయత. ఈ మధ్యలో యవనస్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఇండివిజువల్స్ వచ్చేసి అసలు తెలియటం లేదు, కన్ను మిన్ను తెలియటం లేదు. అమెరికా దేశంలో అంతా సెటిల్ అయిన తల్లిని తండ్రిని సన్మానించువారు దీర్ఘాయుషుగా ఉండి చెప్పరేటండి దీవించబడుదురు. మీరు దీవించబడాలి, మీకు తమ్ముడు చెల్లెమ్మ మీరు దీవించబడాలి, దీర్ఘాయుషుగా ఉండాలి అనగా తల్లిని తండ్రిని సన్మానించాలి. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ ఫ్రమ్ US. నువ్వు చెప్పవచ్చు, అన్న మా తండ్రి గురించి నీకు తెలియదు, మా తల్లి గురించి నీకు తెలియదు అని నువ్వు అనవచ్చు. ఐ డోంట్ వాంట్ టు నో. బట్ ఇఫ్ యు ఆర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తె, దేవుని వాక్యము చదివే బిడ్డవైతే తల్లిని తండ్రిని సన్మానించుట, తల్లిని గౌరవించుట నీ బాధ్యత. దేవుని వాక్యం సెలవిస్తుంది. బతుకున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించం, బతుకున్నప్పుడు వారిని సన్మానించం, బతుకున్నప్పుడు వారిని సంతోషపెట్టం. కానీ చనిపోయిన తర్వాత ఏదేదో చేయాలని ప్రయత్నిస్తాం. నాన్నగారు నెవర్ బిలీవ్డ్ ఇన్ బిల్డింగ్ ఎ మెమోరియల్ టూమ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఇంకా మన చాలా మంది ఆఫీస్ స్టాఫ్, ఇతర రాష్ట్రాల నుంచి అందరు లేదు కట్టాలంటే కట్టాము. కానీ మీరు నమ్మండి, 2-3 సార్లు వెళ్ళాను నాన్నగారు సమాధి దగ్గరికి. నేను అంతే 2 or 3 times. కట్టించేటప్పుడు ఒకసారి, రెండోసారి వాడు పిలిచి అయ్యగారు ఇక్కడ అందరూ ఎవరో క్యాండిల్స్ పెడుతున్నారు, పూలు వేసేస్తున్నారు, మరకలు పడుతుందంటే వాడికి చెప్తానికి వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనగా, తమ్ముడు జాగ్రత్త వినండి. నాకు లేని అవకాశం మీకు ఉండాలని నా హృదయాభిలాష. బ్రతికున్నప్పుడే ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. బ్రతుకున్నప్పుడే వారికి ఒక ముద్ద అన్నం పెట్టండి, బ్రతుకున్నప్పుడే వారిని ప్రేమించండి, బ్రతుకున్నప్పుడే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్, బ్రతుకున్నప్పుడే వారిని చూడండి, బ్రతుకున్నప్పుడే వారిని సంతోషపరిచే రీతిగా మీరు బ్రతకండి. సీ హౌ యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్. యోహానుని దేవుడు పిలిచినప్పుడు హీ నాట్ ఓన్లీ హ్యాడ్ ఒబీడియన్స్. మనం ఇంకోటి చూసినట్లయితే యోహాను వాజ్ ఎ ప్రొఫెషనల్ ఫిషర్మ్యాన్. నాట్ ఓన్లీ ఒబీడియన్స్, హీ సాక్రిఫైస్డ్. త్యాగపూర్వకమైన జీవితము, విధేయత జీవితమే కాకుండా త్యాగపూర్వకమైన జీవితం. హీ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ ఈ జీసస్. పిలిచిన పిలుపుకు నమ్మదగిన, పిలిచిన పిలుపుని ఆయన విధేయత చూపించి ఉన్నదాన్ని ఆ త్యాగపూర్వకంగా విడిచిపెట్టి
యేసుని సేవించిన రీతిగా, వెంబడించిన రీతిగా దేవుని వాక్యంలో సెలవుస్తుంది. ఐ వాంట్ టు టాక్ టు సంబడి, సమ్ యూత్ హు ఆర్ సిట్టింగ్ హియర్ టునైట్. ఈ రాత్రి సమయంలో యవనస్తులుగా, లేకపోతే మిమ్మల్ని సేవకి, అవుట్ రీచ్కి, సేవకి, సంపూర్ణ సేవకు దేవుడు పిలుస్తుంటే నేను చెప్తున్నాను, నేను ద పాత్ ఐఎమ్ వాట్ ఐఎమ్ వాకింగ్, నేను నడిచిన మార్గము, నడుస్తున్న మార్గము పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హీ విల్ నెవర్ ఎవర్ లెట్ యూ డౌన్. హీ విల్ నెవర్ లెట్ యూ డౌన్. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని మీరు పిలుచుకుంటే అది వేరే విషయం, కానీ దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడా? డోంట్ రెసిస్ట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. డోంట్ రెసిస్ట్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. అమ్మ చెల్లెమ్మ, దేవుడు నిన్ను సేవలో పాల్గొనాలని దేవుడు పిలుస్తుంటే డోంట్ రెసిస్ట్, బికాస్ దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ సర్వింగ్ గాడ్. నేను ప్రార్థన చేసేవాడిని, నువ్వు నన్ను దేనికైనా పిలువు ప్రభువా, నేనైతే సేవకు నన్ను పిలవకని ప్రార్థన చేసేవాడిని. నేను సిటిఆర్ హాస్పిటల్లో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ జనరల్ మేనేజర్. 27 yearsలో ఐ వాజ్ ద యంగెస్ట్ జనరల్ మేనేజర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను ప్రార్థన చేసేవాడిని, ఏదన్నా చేస్తాను కానీ డాడీ చేసేది అయితే నేను చేయర్రా బాబు అన్నాను. దానికే పిలిచాడు దేవుడు. ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్త ప్రార్థన చేయండి కాదు. యోహాన్ గారు ఏం చేశారు? పిలిచిన వెంటనే విధేయత చూపించారు. రెండవది త్యాగపూర్వకం. హీ సాక్రిఫైస్డ్ హిస్ ప్రొఫెషన్. నేను అడుగుతున్నాను ఈరోజు, ఈ 40 దినాలు మీరు ఉపవాసం ఉన్నారేమో, ఒక దేవుని సేవకుడుగా, ఆధ్యాత్మిక కుమారుడుగా, ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా అడుగుతున్నాను, వాట్ డిడ్ యూ సాక్రిఫైస్ ఫర్ గాడ్? దేవునికి ఏది మీరు త్యాగంగా ఇచ్చారు? పోనీ సంఘానికి మీరు వాట్ డిడ్ యూ సాక్రిఫైస్ ఫర్ చర్చ్? సంఘానికి త్యాగపూర్వకంగా మీరు ఏం చేశారు? మీరు వస్తున్నారు, అయ్యగారు దేవుని వాక్యం చెప్తున్నారు, స్పిరిచువల్లీ యు ఆర్ రిసీవింగ్ ద ఫుడ్, యు ఆర్ బీన్ స్ట్రెంగ్థెన్డ్. అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయి, అసాధ్యమైనవి సాధ్యపరచబడుతున్నాయి. దేవుడు ఆయన కృపా కనికరము ద్వారా మీ కుటుంబంలో, మీ జీవితంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, ఆర్థికంగా దేవుడు దీవిస్తున్నాడు. బట్ ద క్వశ్చన్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ టునైట్ ఈస్, వాట్ ఆర్ యూ సాక్రిఫైసింగ్ ఫర్ గాడ్? దేవుని గురించి. ఇంకోటి, అమెరికా దేశంలో బాగా నాకు చాలా చిరాకైన ఇష్యూ ఏంటంటే, లెఫ్ట్ ఓవర్స్ తింటారు. ఏంటిది? ఇప్పుడు ఈరోజు శనివారం అనుకున్నది వచ్చే శనివారం దాకా తింటారు. ఇదేంట్రా బాబు, వెళ్ళింది అంటే నేను చెప్పేటండి. నేను మా భార్యకి చెప్పాను, అమ్మ ఇవి ప్రిన్సిపల్ ఫాలో కాకు, మూటాములు కట్టుకొని ఇండియా వెళ్ళిపోతాం అంతే, కాబట్టి ఇట్లాంటివన్నీ పెట్టకు నువ్వు అని. కొంతమంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి మనం ఏమిస్తామో తెలుసా? లెఫ్ట్ ఓవర్స్. అన్నీ మీకు జీతం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం చేస్తారు? అన్ని బిల్లులు. ఏం బిల్లులు కడతారు చెప్పండి? కరెంటు బిల్లు, హౌస్, థ్యాంక్ యూ అయ్యగారు, హౌస్, గ్యాస్ బిల్లు, అంటే పాలు బిల్లు చాలా ఇంపార్టెంట్. టీ తాగాలి, అయ్యి బాబు టీ తాగితే చచ్చిపోతాం అసలు. ఇంకా అమ్మ కిరాణా, థ్యాంక్ యూ తల్లి. అన్ని కట్టేసిన తర్వాత ఏదో ఒక కొసర మిగిలితే కదా, ఆ కొసర మిగిలితే కూడా చెప్తున్నాను, అది ఇచ్చేటప్పుడు ఎంత బాధపడిపోతారో. అయ్యి బాబోయ్, అబ్బా ఈ 1000 రూపాయలే మిగిలాయి ప్రభువా, ఇది కూడా ఉంటే నెక్స్ట్ వీక్ చికెన్ తింటానుకో, మటన్ తింటానుకో బాగుంటుంది ఇచ్చేటప్పుడు కూడా. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా. అందుకే మీ జీవితంలో దీవెన లేదు, అందుకే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం లేదు, అందుకే మీ జీవితంలో శాంతి సమాధానం లేదు. ఎందుకో తెలుసా? మిగిలిపోయినవి. ఇప్పుడు నేను ఎవరైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఉదాహరణకి జేమ్స్ అన్న ఇంటికి వెళ్తే, ఆంటీ నాకు ఇలాగ అన్నం వడ్డిచ్చే ముందు ఆ ప్రొద్దున్నే వండేసి, మధ్యాహ్నం జేమ్స్ అయ్య గారికి పిల్లలకి పెట్టేసి, లాస్ట్లో అంత మిగిలిన స్వర్జన కూడా వస్తున్నాడు కదా, ఎంత తింటాడు, అమెరికా నుంచి వచ్చాడు ఇంతే తింటాడని ఆ కొండలో ఇలాగ పెట్టి, స్పూన్ తీసి ఇలా కర్ర అని గీకుతా వేసింది అనుకోండి, వేసింది అనుకోండి, ఎలాగుంటా చెప్పండి? సరే తిన అంటే ఏం చెప్తా అంటే, తింటే తినుతో, లేదంటే పోతే పోరా అంటూ ఉదాహరణ చెప్తున్నాను. అదే పొన్నయ్య గారి ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆంటీని కలిసాను మధ్యాహ్నం, ఆంటీ గారు వేడి అన్నం ఆ కుండలో, కుక్కర్లో, లేకపోతే ఆ కెసరాల్లో తీసి వేడి అన్నము ఆ ఫస్ట్ సర్వ్ చేసింది అనుకోండి, బాబు ఇప్పుడే దింపాను అయ్యా, ఇదిగో మీకే పెడుతున్నాను ఫస్ట్, ఎందుకనగా నా కుమారుడు ఆత్మీయ కుమారుడు అంటే గెస్ట్ స్పీకర్ కింద నువ్వు వచ్చావు కదా, ఇదిగో ఫస్ట్ మీలు వేస్తానంటే అంటే ఎంత సంతోషం ఉందని చెప్పండి. అది బాగుంటుందా? కరకరా అని సౌండ్ వస్తే బాగుంటుంది చెప్పండి. దేవునికి ఎలాగిస్తాం చెప్పాలా? గీకుతా ఉంటాం అనమాట దేవుడికి ఇచ్చేటప్పుడు. ఆ పర్సు గీకుతూ ఉంటాం, ఆ వాలెట్ గీకుతూ ఉంటాం, మిగిలిపోయినవి. నన్ను తప్పు అర్థం చేసుకోవద్దు ప్లీజ్. ఒక తమ్ముడుగా, అన్నగా, కుమారుడిగా నేను చెప్తున్నాను,
గివ్ యువర్ బెస్ట్ టు గాడ్, గివ్ యువర్ ఫస్ట్ టు గాడ్. మీరు ఇచ్చే టైత్ అండ్ ఆఫరింగ్, మీరు జీతం పడిన వెంటనే, దేవుడు మిమ్మల్ని దీవించిన వెంటనే, ఉద్యోగం వచ్చిన వెంటనే, మీరు ఆరోగ్యంగా ఉన్న వెంటనే, దేవుడు స్వస్థపరిచిన వెంటనే, ప్రమోషన్ ఇచ్చిన వెంటనే, వీసా ఇచ్చిన, గివ్ ద ఫస్ట్ గిఫ్ట్ టు గాడ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. ఉన్నా లేకున్నా మీరు దేవునికి ప్రథమంగా ఆ 10వ వంతు తీసి దేవుని ఆ కానుకలేసి, ప్రభువా దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐఎమ్ గివింగ్, ద రెస్ట్ యూ టేక్ కేర్. 10% ఐఎమ్ గివింగ్ టు యూ, 90% యూ బ్లెస్ మీ, గాడ్ విల్ బ్లెస్ యూ 150%. మా సేవకులకు తెలుసు, ఐ టైత్ ఫ్రమ్ మై సాలరీ. ద ఫస్ట్ థింగ్, నేను ఏది ఖర్చు పెట్టక ముందు ఇలాగ వచ్చిన వెంటనే. ఇంకోటి చెప్పాలా, మీరు పాటిస్తే ఇంక దేవుడు మమ్మల్ని ఇంకా దీవిస్తాడు. దేవుడు నాకు బయలుపరిచింది, ఎవ్రీ వీక్ ఐ టైత్. యోహాను ఏం చూపించాడు? విధేయత చూపించాడు. యోహాను ఏం చూపించాడు? త్యాగం చూపించాడు. మనము ఈ 23వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మనము ఏం చేయాలి అనగా, త్యాగపూర్వకంగా దేవునికి ఇవ్వాలి. త్యాగపూర్వకమైన గివింగ్ వీ హ్యావ్ టు గివ్. ఇయుడి మీకు ఇస్తే కదా పట్టుకుంటాం అంతే. ఇలాగా డబ్బు పట్టుకొని, ప్రభువా నన్ను దీవించిన, ఆయన దీవించు ప్రభు, ఆర్థిక ప్రభు, ఇది వదిలిపెడతా కదా దేవుడు దీవిస్తానికి. ఇది వదిలిపెట్టం అంతే. దేవుడిని ఒక చేయి లేపేసి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ మాలంటి వాళ్ళని తిట్టుకుంటాం, ఈ గుడికి వెళ్తున్నాం దేవుడు దీవిస్తాడు మమ్మల్ని అని. నువ్వు ఇది వదిలిపెడతా కదా దేవుడిని దీవిస్తానికి. ఫస్ట్ ఇది వదిలిపెట్టి దేవుడిని అడుగు, ప్రభువా చూడు నాయన, ఐ హావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు యూ. యోహాన్ని పిలిచాడు ఫిషర్మెన్, ఇమ్మీడియట్ గా. మీరు చదవండి, రీడ్ ద లైఫ్ ఆఫ్ జాన్, వెరీ ప్రొఫెషనల్, వెరీ వెల్తీ. మార్కు సువార్తలో ఉంది, చాలా ధనవంతుడు, హీ లెఫ్ట్ ద జాబ్ అండ్ ఫాలోడ్ జీసస్. అందుకనే యోహాను దేవుణ్ణి హృదయాన్ని ఎరిగిన వ్యక్తి, దేవుణ్ణి ఆ రొమ్మును ఆనుకున్న శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. యోహాను గారు ప్రియమైన శిష్యుడు. అందుకనే ఇంకో మాట చెప్తాను, సిలువలో చనిపోయేటప్పుడు తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పారు చూసారా? బికాస్ హీ న్యూ ద హార్ట్ ఆఫ్ జాన్. అడుగుతున్నాను ఈరోజు, నీ హృదయం దేవుడికి తెలుసా? నీ హృదయం దేవుడికి తెలుసా? దేవుడు నిన్ను నమ్మగలుగుతాడు. ఇంకో మాట రివర్స్లో అడుగుదాము, మనం దేవుడిని నమ్ముతూ కాదండి, దేవుడు నిన్ను నమ్మగలుగుతాడా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, సేవకుడిగా, లేకపోతే సంఘ సభ్యుడిగా దేవుడు నిన్ను క్యాన్ గాడ్ ట్రస్ట్ యూ విత్ హిస్ మినిస్ట్రీ? క్యాన్ గాడ్ ట్రస్ట్ యూ విత్ హిస్ చర్చ్? ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.